ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. నేనే మిమ్మును ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భయం చేత వణుకుచున్న ప్రియ సోదరుడా, ఈ వాక్యాన్ని ముమ్మాటికి చదువుకోవాలి. ఈ వాక్యాన్ని పూర్తిగా నమ్మాలి. దీనిని మన ఆహారంగా చేసుకోవాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యాలి. నీవు ఎవరికైతే భయపడుతున్నావో అతడు కేవలం మానవుడు అన్న విషయం నీవు మర్చిపోకూడదు. ఇదే సమయంలో నిన్ను ఆదరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అని మర్చిపోకు. ఆయన నిన్ను ఈ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అని మర్చిపోకు. ఆయన మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు. అంతులేని ఆయన ఆదరణ ముందు మానవ మాత్రుడు నీకు తలపెట్టాలనుకున్న ప్రమాదం ఏ పాటిది, ఎంతటిది. నిన్ను బాధ పెట్టిన వాని కోపం ఎటుపోతుంది? అది దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నీ మీద కోపం చూపేవారు ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం హఠాత్తుగా చనిపోయేవారేగా. అంతేకాదు, అతని నాసిక రంధ్రములోంచి ఊపిరి బయటకు పోయిన వెంటనే అతని యొక్క కోపం అంతమైపోతుంది కదా. అలాంటప్పుడు మనం భయపడేదేంటి? అతడు కూడా మనలాంటి శక్తిహీనుడే. మరొక విషయం చెప్పుకుందామా? ఒక సాధారణమైన మట్టి మనిషికి భయపడడం వల్ల మనం అతని దేవుని స్థానంలో కూర్చోండబెట్టి నిజమైన దేవుణ్ణి మనం అగౌరవపరుస్తున్నాం. అలా చేయకూడదు. ఒక వ్యక్తికి మనం విపరీతంగా అభిమానించిన పూజ చేయడం లాంటిది. ఒక వ్యక్తికి విపరీతంగా భయపడిన అది కూడా పాపమే. మనం మనిషిని మనిషిగా, దేవుణ్ణి దేవునిగా చూడాలి. అంతేగాని మనిషిని దేవునిగా చూడకూడదు. దేవునిగా చూడకూడదు. విపరీతంగా అభిమానించటం, విపరీతంగా భయపడటం అనేది చేయకూడదు. అప్పుడు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అలాగే మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగుచూ వెళ్ళాలి. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము నేర్చుకున్న లేఖన భాగాన్ని బట్టి మేము ఎవరికి భయపడక మీ యందు భయము కలిగి మేము ధైర్యవంతులుగా ఉండగలగడానికి సహాయం చేయండి.
మీకు భయపడేవారు దేనికి భయపడవలసిన అవసరం లేదని మీ లేఖనం చెప్తుంది. మీ యందు నమ్మకం ఉంచి మేము ధైర్యాన్ని పొందుకుని ఈ లోకములో జీవించగలగటానికి, ఎందుకంటే మమ్మల్ని భయపెట్టే ప్రతి దానిని మీరు మా నుంచి తీసివేయగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి ఈ ఉదయకాలం మీ పిల్లలని మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి వారు మీ వాక్యాన్ని బట్టి బలాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరికి కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల ప్రతి అవసరతలను మీరు తీర్చమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.